హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనతో పాటు ఉంది బజాజ్ పల్సర్ N150, N160 ఈ టూ బైక్స్ అయితే మనతో పాటు ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఈ టూ బైక్స్ ని కంపేర్ చేసి మీకు ఏది సెట్ అవుతుందో ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. రీసెంట్ గా అయితే నేను పల్సర్ N150 వీడియో చేశాను కదా, దానికైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకసారి కామెంట్స్ మీకు డిస్ప్లే చేస్తే చూడండి. చాలా మంది అయితే అన్న నేను ఈ బైక్ ఎప్పుడు వచ్చింది, నేను రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ బైక్ తీసుకున్నాను, అప్డేట్ గురించి నాకు తెలియదు, షోరూమ్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంకొంతమంది అయితే వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను, నాకు అప్డేట్ గురించి తెలియదు, షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే బైక్ షోరూమ్కి వచ్చేదాకా షోరూమ్ వాళ్ళకైతే తెలియదు అనమాట. అవి ఎలా తెలుసుకోవాలని నన్ను అడిగితే, మీరు బైక్ కానీ కార్ కానీ కొనే ముందు కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. ఎందుకంటే మినిమం బైక్ కొనాలంటే మనం 1 lakh రూపీస్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ మనీ అనేది వేస్ట్ కావద్దు అనుకుంటే మనం రీసెర్చ్ చేసి కరెక్ట్ మనకు సూట్ అయ్యే బైక్ అయితే తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో వీక్లీ మనకి ఆటోటెక్ న్యూస్ అయితే వస్తుంది. సో ఆ న్యూస్లో అయితే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఏమేమి కొత్త బైక్స్ వస్తున్నాయి, కొత్త కార్స్ అనేవి లాంచ్ అవుతున్నాయో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మనకి ప్రతి వీకెండ్లో అయితే వస్తాయి, ప్రతి మంత్ ఎండ్లో కూడా వస్తాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చేసే టైం నాకు లేదు, నాకు అప్డేట్స్ తెలియాలి అనుకుంటే వెంటనే నేను కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. డైలీ అప్డేట్స్ అయితే అందులో పుష్ చేస్తాను. మీరైతే చూసి మీకు సెట్ అయ్యే బైక్ కానీ కార్ కానీ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ బైక్స్ అయితే స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం. దానికంటే ముందు కీస్ అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి. నా రైట్ సైడ్ లో ఉంది పల్సర్ N160 కీస్, లెఫ్ట్ సైడ్ లో ఉంది పల్సర్ N150 కీస్ చూడండి. కీస్ అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ రెండింటి పైన మనకి బజాజ్ లోగో అయితే ఇచ్చారు. ఇప్పుడైతే టూ బైక్స్ ని స్టార్ట్ చేసి చూపిస్తా. ఏ బైక్ లో సౌండ్ బీట్ బాగుందో ఒకసారి నాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పల్సర్ N150 అయితే స్టార్ట్ చేసి సౌండ్ బీట్ అయితే విందాం. కీస్ ఇవి కదా, ఒకసారి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, పల్సర్ N150 సౌండ్ విన్నారు కదా, ఇప్పుడైతే పల్సర్ N160 స్టార్ట్ చేసి సౌండ్ బీట్ అయితే విందాం. ఫ్రెండ్స్, ఈ టూ బైక్ సౌండ్ బీట్ విన్నారు కదా, ఏ సౌండ్ బీట్ బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ టూ బైక్ చూడడానికి సేమ్ ఉన్నప్పటికీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ బైక్స్ లో ఉన్న సిమిలారిటీస్ ఏందో తెలుసుకుందాం, తర్వాత డిఫరెన్సెస్ గురించి చూద్దాం. ఈ టూ బైక్స్ లో ఫస్ట్ సిమిలారిటీ వచ్చేసి దీని డిజైన్ అనమాట. ఈ టూ బైక్స్ లో మనకి సేమ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం దూరం నుంచి చూసి ఏది N150 ఏది N160 అని గెస్ చేసి చెప్పడం చాలా కష్టం. ఈ బైక్స్లో సెకండ్ సిమిలారిటీ ఏంటంటే ఈ బైక్ లైట్స్ అనమాట. ఈ టూ బైక్స్లో మనకి సేమ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో చూసినట్లయితే మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు, 2 పైలట్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రేర్లో చూసినట్లయితే LED టైల్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. ఇండికేటర్స్ వచ్చేసి మనకి బల్బ్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఈ టూ బైక్స్లో థర్డ్ సిమిలారిటీ ఏంటంటే టూ బైక్స్లో సేమ్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ డిజైన్ కన్సోల్ ఇవ్వడం కాకుండా అందులో ఫీచర్స్ కూడా మనకి సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ కంట్రోల్ బటన్ కూడా సేమ్ మనకి హ్యాండిల్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ టూ బైక్స్లో ఫోర్త్ సిమిలారిటీ వచ్చేసి బైక్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. టూ బైక్స్లో మనకి సేమ్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర టూ బైక్స్ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవైతే ఈ టూ బైక్స్లో ఉన్న సిమిలారిటీస్. ఇక ఈ టూ బైక్స్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. పల్సర్ N150లో అప్రాక్సిమేట్లీ 150cc 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే పల్సర్ N160లో చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 165cc 4-stroke సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. N150తో కంపేర్ చేస్తే N160లో ఒక 15cc ఇంజిన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే N150 అనేది మనకి ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో వస్తే N160 అనేది మనకి ఆయిల్ కూల్ ఇంజిన్తో వస్తుంది. నెక్స్ట్ పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే పల్సర్ N150 10.6 kW మ్యాక్సిమం పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పల్సర్ N160 విషయానికి వస్తే 11.7 kW మ్యాక్సిమం పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే టార్క్ విషయానికి వస్తే పల్సర్ N150
13.Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే పల్సర్ N160 చూసినట్లయితే 14.65 Nm మ్యాక్సిమం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 బైక్స్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూస్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్స్ సస్పెన్షన్ విషయానికి వస్తే పల్సర్ N150 ఫ్రంట్లో 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారు. సేమ్ ఇదే సస్పెన్షన్ మనకి పల్సర్ N160 బేస్ వేరియంట్లో అయితే యూస్ చేశారు. అదే పల్సర్ N160 టాప్ వేరియంట్ చూసినట్లయితే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారు. ఈ 2 బైక్స్ రేర్లో సేమ్ సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూస్ చేశారు. నెక్స్ట్ ఈ 2 బైక్స్ బ్రేక్స్ విషయానికి వస్తే పల్సర్ N150 సింగిల్ డిస్క్ వేరియంట్లో అవైలబుల్గా ఉంది, డ్యూయల్ డిస్క్ వేరియంట్లో కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే 2 వేరియంట్స్ మనకి సింగిల్ ఛానల్ ABSతో అయితే వస్తాయి. అదే పల్సర్ N160 విషయానికి వస్తే ఈ బైక్ అనేది మనకి డ్యూయల్ డిస్క్ సింగిల్ ఛానల్ ABSలో అవైలబుల్గా ఉంది, డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ABSలో కూడా అవైలబుల్గా ఉంది. పల్సర్ N150 ఫ్రంట్లో 260mm డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే పల్సర్ N160 డ్యూయల్ ఛానల్ వేరియంట్లో 300mm డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ వేరియంట్లో 280mm డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే రేర్ బ్రేక్స్ విషయానికి వస్తే పల్సర్ N150లో 130mm డ్రమ్ బ్రేక్ గానే ఇస్తున్నారు, లేదా 230mm డిస్క్ బ్రేక్ అయినా ఇస్తున్నారు. పల్సర్ N160 రేర్లో 230mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 2 బైక్స్ టైర్స్ విషయానికి వస్తే పల్సర్ N150 ఫ్రంట్లో 90/90 17 సైజ్ టైర్ని అయితే యూస్ చేశారు. రేర్లో 120/80 17 సైజ్ టైర్ని అయితే యూస్ చేశారు. అదే పల్సర్ N160 ఫ్రంట్లో 100/80 17 సైజ్ టైర్ని అయితే యూస్ చేశారు. రేర్లో 130/70 17 సైజ్ టైర్ని అయితే యూస్ చేశారు. నెక్స్ట్ ఈ 2 బైక్స్ డైమెన్షన్ చూసినట్లయితే పల్సర్ N150 వీల్ బేస్ వచ్చేసి 1352mm ఉంది. పల్సర్ N160 వీల్ బేస్ 1358mm ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే పల్సర్ N150 790mm సీట్ హైట్ అయితే ఉంది. అదే పల్సర్ N160 795mm సీట్ హైట్ అయితే ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే 2 బైక్స్ 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి. ఇక వెయిట్ విషయానికి వస్తే పల్సర్ N150 145 kgs వెయిట్ ఉంటే పల్సర్ N160 154 kgs వెయిట్ ఉంది. ఫ్రెండ్స్ ఈ 2 బైక్స్లో మరో 2 డిఫరెన్సెస్ ఏంటంటే పల్సర్ N150 అనేది మనకి సింగిల్ సీట్తో అయితే వస్తుంది, ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది. అదే పల్సర్ N160లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 బైక్స్లో ఇంకో డిఫరెన్స్ ఏంటంటే పల్సర్ N150 మనకి సెల్ఫ్ స్టార్ట్ అండ్ కిక్ స్టార్ట్తో అయితే వస్తుంది. అదే పల్సర్ N160 చూసినట్లయితే ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ 2 బైక్స్ ప్రైసెస్ విషయానికి వస్తే పల్సర్ N150తో కంపేర్ చేస్తే పల్సర్ N160 అనేది ఒక 15,000 to 20,000 ఎక్కువ అయితే ఉంటుంది. ఈ 2 బైక్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ 2 బైక్స్లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా ఉప్పల్లో ఉన్న సెలెక్ట్ బజాజ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైనా కొత్త బైక్ తీసుకోవాలనుకుంటే దానిపైన డిస్కౌంట్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ని అయితే ఫిల్అప్ చేయండి. అందులో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. వాట్సాప్ నెంబర్కి వితిన్ 24 hours లోపు ఆన్ రోడ్ ప్రైస్ కొటేషన్ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.